ఈ 'కిలాడి లేడీ', 'నెల్లూరు నిరజాన' ఇవన్నీ లేడీ 'లేడీ ఆ! డాను' ఆ! ఇవన్నీ తెలుగుదేశం మీడియా పదప్రయోగాలు. ఆ! వాళ్ళకి నచ్చకపోతే అనేక పదప్రయోగాలు పెట్టి, హ్మ్. వాళ్ళని దారుణంగా దూషించి, వాళ్ళని ముందే వీళ్ళు క్రిమినల్ చేసేసి ఆ! చేసేయడం అనేది తెలుగుదేశం మీడియా చేస్తుంది. వైసీపీ మీడియా చేస్తుంది. అన్ని రకాల మీడియాలు ఇవాళ హ్మ్. నచ్చకపోతే పదప్రయోగాల దగ్గర నుంచి అన్నీ మార్చేస్తారు. వాళ్ళ ఫోటోల దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి హ్మ్. వాళ్ళని ముందుగానే కోర్టులో కాకుండా వీళ్ళే దోషిగా నిరూపించేసి చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అలాగే ఈమెను కూడా చేసింది. ఇప్పుడు కొత్తగా అక్కడ 'సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్' అనే ఆయన్ని ఫ్రంట్ పేజీలో హ్మ్. అతన్ని ఒక దోషిలా నిలబెట్టడానికి ఈనాడు జ్యోతి కంకణం కట్టుకొని తెలుగుదేశం మీడియా అంతా కూడా అతను నిలబెడుతుంది. అతనేదో ఒక ట్వీట్ చేశాడు అమరావతి మీద. అమరావతి మీద ట్వీట్ చేస్తే అది తప్పు అనేది నిరూపించాలి తప్ప, హ్మ్. అతను ట్వీట్ అమరావతి మునిగిపోయిందనేది ట్వీట్ చేశాడు. హ్మ్. హైదరాబాద్ మునిగిపోయిందని బోలెడు మంది ట్వీట్ చేస్తున్నారు. హ్మ్. ఢిల్లీ మునిగిపోయిందని చేస్తారు. అవును. అన్ని అన్ని నగరాలు మునిగిపోయిందని మనం ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది. హ్మ్. మొత్తం మెట్ల దాకా వచ్చేసింది. అవును. మరి నాకు కోపం వస్తది. హైదరాబాద్ మునిగిపోయి ఇదా హైదరాబాద్ అని నేను ఫోటోలు పెట్టాననుకో. నన్ను అరెస్ట్‌లు చేయడమేనా? హ్మ్. నిన్న ద్రోహేనా నేను? హ్మ్. అంటే అలాగా ఇప్పుడు అతన్ని ఒక ఎంత ఘోరమంటే ఫ్రంట్ పేజీలో హ్మ్. అతని మీద అతనేదో సోషల్ మీడియాలో అతను ఎంత చూసుంటారు మహా అంటే 200 మంది కూడా చూడలేదు. హ్మ్. దాన్ని తీసుకొని ఫ్రంట్ పేజ్‌లో తెచ్చి ఇప్పుడు హ్మ్. లక్షల మంది చూసేట్టుగా వీళ్ళే చేశారు. అమరావతి ముందుగిందనే విషయం ఆ! జ్యోతి ఈనాడే ప్రపంచానికి చెప్తున్నాయి. అవును. అంటే ఒక సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత భయపడుతుంది, ఆ! ఎంత కోపం ఉందంటే హ్మ్. వీళ్ళు గాని లేకపోతే మనం నమ్మించగలిగేవాళ్ళం కదా ప్రజల్ని. హ్మ్. ఎందుకంటే మొన్నటి వరకు ఈనాడు, జ్యోతి, సాక్షి ఇవే ప్రజల్ని నమ్మిస్తాం. అవును. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అసలు నిజాలు వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. హ్మ్. సో, ఈ అసలు నిజాలనేవి వీళ్ళకి అబద్ధాలు రాసే వాళ్ళకి భయం. హ్మ్. నిజమంటే భయం గదా వీళ్ళకి. ఎందుకంటే మందెవడు నమ్ముతాడు ఇలాంటి సుభాష్ చంద్రబోస్. సో, సో ఎవడు వీడు అని కనుక్కున్నారు. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇలా పెట్టకూడదు గదా! అని మొదలుపెట్టారు. హ్మ్. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీలు పెట్టకూడదంటే మీరు పెట్టొచ్చా? మీరు రోజు రోజు రాసేది అబద్ధాలే గదా మీరు. అవును. నిజాలు ఎప్పుడైనా రాస్తున్నారా? లేదు. నిజాలను భూతద్దాల్లో పెట్టి గదా ఎతుక్కోవాలి. హ్మ్. అలాంటి మీరొచ్చి వేరే వాళ్ళ గురించి నీతులు మాట్లాడేస్తుంది. ఈ హ్మ్. స్థాయిలో ఇప్పుడు ఈమెను గూడా హ్మ్. ఈమె నేరం చేసిందా లేదనేది వేరే విషయం గానీ, హ్మ్. అసలు కిలాడీ లేడీ అనే హక్కు వీళ్ళకేముంది? హ్మ్. నెల్లూరు డాన్ అనే హక్కు ఏముంది? హ్మ్. నెల్లూరు నెరజాన అని అంటే స్త్రీ అనేసరికి నెల్లూరు నెరజాన. హ్మ్. అంటే ఆమె ఒక వేశ్య అని, సెక్స్ వర్కర్ లాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం. హ్మ్. వీళ్ళే ఇంత ఘోరంగా కేసులు పెట్టాల్సింది వీళ్ళ మీద. హ్మ్. సిద్ధార్థ్ సుభాష్ మీద గాదు. హ్మ్. వీళ్ళ మీద పెట్టాలి. సో, ఆ స్థాయిలో రాసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏం జరిగింది? ఈమె ఒక అక్కడ ఒక ఆహ్, మహిళ. ఆమె పెళ్ళయింది. భర్త చనిపోయాడు. హ్మ్. తర్వాత ఇంకెవరో తోనో ఆమెకు పరిచయమైంది. అతను మోసం చేశాడు. హ్మ్. దాని తర్వాత ఆమె ఏదో ఎన్‌జీఓ పెట్టుకొని బతుకుతుంది. ఆ క్రమంలో ఆమె జైలుకెళ్ళింది. జైలులో ఒక శిక్ష పడిన ఖైదీ శ్రీకాంత్ అనే అబ్బాయితో పరిచయమైంది. ప్రేమించింది. హ్మ్. ప్రేమించినప్పుడు అతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. ఆ క్రమంలో ఆమె బయటగా ఆహ్, ర పెరోల్ కోసం హ్మ్. ఎవరెవరినో ట్రై చేసి వాళ్ళని పట్టుకొని రికమెండేషన్ తీపించుకొని పెరోల్ ఇప్పించుకుంది. ఓకే. పెరోల్ ఇప్పించుకున్నాక ఆ ఖైదీకి అక్కడ ఆహ్, వాళ్ళు హెల్ప్ చేశారు. హ్మ్. ఎస్కార్ట్ హెల్ప్ చేశారు. హ్మ్. నిన్న నేను 2, 3 సార్లు చెప్పా. ఎస్కార్ట్ అనేది ఆహ్, డబ్బులిస్తే ఖైదీలని ఎక్కడికన్నా తీసుకెళ్తారు. ఆ అవును. ఈవినింగ్ లోపల. అది అవును. అందరికి జరిగేదే. ఓన్లీ అవును. శ్రీకాంత్‌కే చేయలేదు. హ్మ్. అందరికి చేస్తారు. సో, మనం ఎందుకంటే నేను ఎస్కార్ట్‌తో నేను కూడా తిరిగాను కాబట్టి నాకు అనుభవం ఉంది. హ్మ్. సో, అట్లాగే చాలా మందిని నేను చూసాను. హ్మ్. కాబట్టి ఇది కామను. ఆహ్, సో, దొరికితేనే దొంగ గదా! అనేది అనొచ్చు. హ్మ్. ఓకే. అవన్నీ నేనేమి అనలే. అవన్నీ కోర్ట్‌లో తేలనివ్వండి. ఏదో హ్మ్. ఇతనొక్కడే ఎస్కార్ట్‌ని పెట్టుకొని మోసం చేసినట్టు, హ్మ్. ఇతనే మొత్తంగా ఇద అసలు ఎప్పుడు ఇప్పటి వరకంతా వ్యవస్థలన్నీ బాగున్నాయి. వీళ్ళిద్దరూ ఇప్పుడొచ్చి హ్మ్. చెడగొట్టేసినట్టుగా రాస్తున్నారు మీడియా. అవును. సో, ఈమె ఇప్పుడు ఆమెని అరెస్ట్ ఇదంతా ఎప్పుడు బయటకొచ్చింది? ఆమె చెప్తున్న ప్రకారం జగదీష్ అనే వ్యక్తి హ్మ్. ఈ శ్రీకాంత్‌కి ఫ్రెండు. ఇతనికి ఈమెకి పడదు. సో, ఇతను శ్రీకాంత్‌ని ఆమెను వదిలేయమని ప్రెషర్ చేస్తే వదిలేయలేదు. హ్మ్. కాబట్టి ఈ శ్రీకాంతే ఈ వీడియోలను బయటపెట్టాడు. అతను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆమె ఎళ్ళింది. హ్మ్. వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాబట్టి
వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నట్టే కదా లెక్క. కలిసి ఉంటే భార్య పెళ్లి అంటే ఏంటి? తాళి కట్టడమో, ఇంకోటి చేస్తేనే కదా పెళ్లి. పెళ్లి అవును. చేసుకోకపోయినా కలిసి ఉండొచ్చని సుప్రీంకోర్టే అనేక సార్లు చెప్పింది. అవును. సో, వాళ్ళిద్దరూ అంగీకారం పరస్పరం మ్యూచువల్ కాన్సెంట్‌తో హ్మ్. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మనకేంటి తీట? వాళ్ళిద్దరు ప్రైవసీలో ఏమన్నా చేసుకుంటారు. నీకేంటి ప్రాబ్లమ్? హ్మ్. పర్మిషన్ తీసుకోకుండా ఆమె ఎట్లా ఎళ్తుంది అక్కడికి హాస్పిటల్‌కి? హ్మ్. హాస్పిటల్‌లో ఖైదీ ఉన్నాడంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు. ఆమె హ్మ్. పర్మిషన్ తీసుకొని ఎళ్ళిందా? లంచం ఇచ్చి కూడా ఎళ్ళుంటది. హ్మ్. చాలామంది చేస్తారు. లంచాలు ఇచ్చి ఎళ్తారు. హ్మ్. అలా ఎళ్ళింది. ఇప్పుడు ఆ వీడియో బయటకొచ్చింది. ఆ వీడియో బయటకొస్తే బయట పెట్టినోడిని వాడి మీద చర్య తీసుకోవాలి గానీ, హ్మ్. వీళ్ళ ఇద్దరి మీద చర్య తీసుకునే కార్యక్రమం ఏంటి? హ్మ్. సో, ఆమె ఏమన్నా దాంట్లో ఏమి తప్పు చేసిందా? హ్మ్. కాబట్టి ఇవేమి లేకుండా ఆమెని కిలాడి లేడీ అని ఇంకోటని హ్మ్. వీళ్ళే ప్రొజెక్ట్ చేసి హ్మ్. ఆమె పరువు తీసి ఇవన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే దీంట్లో ఎమ్మెల్యేల పాత్ర బయటకొచ్చింది. హ్మ్. ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ అబ్బాయికి పెరోల్ ఇవ్వాలని రికమెండేషన్ లెటర్‌లు ఇచ్చారు. హ్మ్. ఆ ఇద్దరు ఇప్పుడెవరు? తెలుగుదేశం వాళ్ళే. హ్మ్. తర్వాత ఇతను పారిపోయాడు ఒకసారి 2014లో. అప్పుడు ఏ ప్రభుత్వం? తెలుగుదేశం. తెలుగుదేశం. అసలు ఇంతకీ ఇతను తెలుగుదేశం కార్యకర్త అని ఆమె చెప్తుంది. హుహు. కానీ వీళ్ళేం చేయాలంటే ఇప్పుడు ప్రతిదాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏది దొరికినా దాన్ని వైసీపీ వైసీపీ. అకౌంట్‌లోకెయ్యాలని, వైసీపీ వాళ్ళు ఏం జరిగినా దాన్ని టీడీపీ. తెలుగుదేశం అకౌంట్‌లోకెయ్యాలని ట్రై చేస్తుంటారు కాబట్టి, దీన్ని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అకౌంట్‌లో వేయడానికి హ్మ్. వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కదా ఉంది. అవును. కానీ వైసీపీ అకౌంట్‌లో ఏశారు.